తెలుసా దీన్ని వామాకు అంటారు. వాము నుంచి వచ్చే ఆకు కాదు, కానీ దీని పేరు మాత్రం వామాకే. నాకు అంతే తెలుసు. దీన్ని పకోడీ చేస్తున్నాను. పకోడీ కాదు, దీన్ని బజ్జీ అంటారు. సో శనగపిండిలో కారం, ఉప్పు అండ్ కొంచెం వాము, పసుపు వేసి కలిపేయడమే. వాటర్ వేసి కలుపుకోవచ్చు అంతే. చాలా ఈజీ, కానీ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను పొంగడానికి, మెత్తగా ఉండడానికి కూడా. సో ఇది బాగా కలుపుకునే వాటర్ వేసి కలిపి ఇలా ఉండాలి చిక్కగానా. ఈ ఆకులు వేసేసి అందులో ముంచేసి డిప్ చేసేసి ఆయిల్, నూనె బాగా మరిగిన తర్వాత వేసేయడం అంతే. ఆల్రెడీ నేను క్యాబేజీ పకోడీ చేశాను కదా, ఆయిల్ ఉంది కదా, సో అందులోనే వేసేసాను. కానీ చాలా బాగుంది, టేస్టీగా ఉంటాయి. పెద్ద ఖర్చు లేనిది, ఈజీగా చేసేసుకోవచ్చు. దీని పెద్ద పని అవసరం లేదు. సో మన బయట చెట్లు కూడా ఈజీగా పెరిగిపోతే, చిన్న కొమ్మేస్తే చాలా ఎక్కువ వచ్చేస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.